హలో ఎవ్రీవన్. సో ఈ 3 ఫుడ్స్ అనేవి రీహీట్ చేయడం అనేది మానేయండి. అవి ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి టీ అనమాట. చాలామంది టీ తీసుకుంటారు కదా. సో టీ అనేది ఆల్రెడీ మనకి స్టమక్లో కొంచెం అల్సర్స్ లాగా గ్యాస్ట్రిక్ లాగా ఫామ్ చేస్తుంది. అలాంటిది రీహీట్ చేయడం వల్ల దాంట్లో యాసిడిక్ ఫామ్స్ అనేవి ఎక్కువగా జనరేట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల స్టమక్ ఇష్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, లైక్ బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రిక్ కానీ అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి. సో టీని రీహీట్ చేయడం ఆపేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కుకింగ్ ఆయిల్ రీహీట్ చేయడం వల్ల దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ మనం తీసుకోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ అండ్ దాంతోపాటు క్రానికల్ డిసీజెస్ ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి స్పినాచ్, పాలకూర. ఇది కూడా రీహీట్ చేయకూడదండి. మనం దాన్ని రీహీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో యాక్చువల్లీ నైట్రేట్స్ అండ్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని రీహీట్ చేయడం వల్ల మనకి కొన్ని డిసీజెస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐరన్ అనేది దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ 3 టాప్ ఫుడ్స్ని మీరు రీహీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.